శ్యామల హే ఆగు బాబు 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 శ్యామల శ్యామల ఆగు నువ్వే అడగడం కాదురా, మీ అమ్మా నాన్నలు ఏడవాలి. దేవా కొంచెం త్వరగా వెళ్ళు. శ్యామల ఆ పార్వతి చస్తే మీ నాన్న ఏడుపును ఆపడానికి నేను పెళ్లి చేసుకుందామనుకున్నాను, కానీ అంతా రివర్స్ అయింది. కొంచెం త్వరగా వెళ్ళు. శ్యామల నా బాబునిచ్చే. శ్యామల ప్లీజ్. శ్యామల శ్యామల కాలాపు. శ్యామల నా బాబునిచ్చే. శ్యామల బాబు చిన్నబాబు త్వరగా పోనివ్వు. కంగారు పడక అఖిల. పెదబాబు పార్వతి వెళ్ళారు కదా, బాబుకేం కాదు. ఆ శ్యామల మన ఇంట్లోనే ఉంటూ ఎంత మోసం చేసింది. ఐ విల్ కిల్ హర్. ఇప్పుడు ఆవేశపడకూడదు మహి, బాబుని కాపాడుకోవాలి. బాబుని కాపాడుకున్నాక ఆ తర్వాత దాని సంగతి చూడాలి. త్వరగా పోని చిన్నబాబు. ఇక ఈ జన్మలో బాబు మీకు దొరకడు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ మీకు సంతోషాన్ని మిగల్చను దేవా. నా పగకు ప్రతీకారం ఇదే. శ్యామల హే ఆగు. వై జంక్షన్ వచ్చింది. స్ట్రైట్ గా వెళ్ళారా లేకపోతే లెఫ్ట్ కి వెళ్ళి ఉంటారా? వెహికల్స్ లైటింగ్ కూడా కనిపించడం లేదు. అంత అయోమయంగా ఉందండి. ఇప్పుడెలా? కంగారు పడక అఖిల. హలో సార్, నేను మహిన్ మాట్లాడుతున్నాను. ఒకసారి జీపీఆర్ఎస్ ట్రాక్ చేసి మా బ్రో వాళ్ళ కార్ ఎటు వెళ్ళిందో చెప్పగలరా? థ్యాంక్ యూ సార్. లెఫ్ట్ సైడ్ డాడ్. ఎస్ పోనీ పోనీ. డాక్టర్. ఎస్ఐ గారు, పెద్ద బాబు పార్వతి నా మనవడు. ఐఎమ్ సారీ మేడం,
మంటలు బాగా రావడంతో దేవా పార్వతి వాళ్ళ బాబు ఆనవాళ్ళు కూడా దొరకలేదు మేడం. అవును మేడం, ఐడెంటిఫికేషన్స్కి శాంపిల్స్ తీసుకోవడానికి కూడా చాలా కష్టపడ్డాం. ఇదిగోండి మేడం. పెద్ద బాబు, పెద్ద బాబు, ఏమండి పెద్ద బాబు, అమ్మా నేను మీకున్నాను అంటూ ధైర్యం ఇచ్చేవాడు. పార్వతి ఇంటి కోడలున్నప్పటి నుంచి ఏనాడు నా పార్వతి సుఖపడిందే లేదు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయేవారు. చూసావా నాన్న, చావు కూడా వాళ్ళని వేరు చేయలేకపోయింది. బాబు, ఏం పాపం చేశామండి, ఏం పాపం చేశామండి. మా పెద్ద బాబుని, కొడుకుని, కోడల్ని, వారసుణ్ణి, ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయామండి. ఏడవద్దకిలా, ఇక్కడ ఎక్కడి నుంచో పెద్దబాబు పార్వతి చూస్తూనే ఉంటారు. అఖిల, నీ కట్ట కన్నీరు చూసి వాళ్ళు తట్టుకోలేరు. అఖిల, కళ్ళల్లో కన్నీరు, కళ్ళ ముందు ఈ అస్థికలు తప్ప ఇంకా ఏం మిగిలాయండి. ఎక్కడైనా సీతారాముల లక్ష్మణుడు ఉంటాడా? చిన్నబాబు చెప్పు బ్రో, ఎలా ఉండాలి బ్రో నువ్వు లేకుండా? ఇప్పుడెలా అండి, ఇప్పుడెలా? నా పెద్ద బాబు పార్వతి, నేను చనిపోతే నా బిడ్డని తల్లిగా చూసుకోవడానికి నువ్వున్నావనుకున్నాను. నా బిడ్డకి ఆకలేస్తే అమ్మగా ఆకలిని తీర్చావు, ఆడించావు. ఇప్పుడు నువ్వు బావలేరంటే నమ్మలేకపోతున్నాను. ఐశ్వర్య, ఈ ముగ్గురిని తీసుకెళ్ళి మమ్మల్ని ఏడిపించే బదులు అందరినీ ఒకేసారి తీసుకెళ్ళు. అక్కడైనా అందరం కలిసి ఉండేవాళ్ళం. ఇలా చేసి మమ్మల్ని బతికున్న సవాళ్ళ చేసావు కదయ్యా దేవుడా. ఆంటీ, పెద్ద బాబు, పెద్ద బాబు నాకు కావాలి. పెద్ద బాబు, పెద్ద బాబు, పెద్ద బాబు.
అందరూ బాగున్నారా? నిన్ను చూస్తే చాలు బాబు, పిల్లల ఆనందానికి హద్దే ఉండదు. కల్మషం లేని మనసు కదా రాఘవయ్య. ఒకసారి ప్రేమిస్తే మర్చిపోరు. అయినా వీళ్ళని ఇంత దూరం తీసుకురావడం ఎందుకు? నా మాట వింటే కదా బాబు, అన్నయ్యను చూడాలి, అన్నయ్యతో ఆడుకోవాలని ఒకటే గొడవ. అన్నయ్య మేమంతా ఈ రోజు మీతోనే ఇక్కడే ఉంటాం. అలాగే. ఒక నిమిషం. రాఘవయ్య గారు, ప్రస్తుతానికి ఈ డబ్బు ఉంచండి. పిల్లలకి మాత్రం ఏ లోటు రాకుండా చూడండి. దేవుడు ఎలాగో వీళ్ళకి అమ్మా నాన్న ప్రేమనివ్వలేదు. మనం వాళ్ళు లేరనే బాధని, అవసరాన్ని గుర్తుకు రాకుండా చూసుకుంటే చాలు. చిన్ని హాస్పిటల్ బిల్ కూడా కట్టేసి, సరేనా? మీరుండగా వీళ్ళకి ఏ లోటు ఉండదు బాబు. వెళ్ళొస్తాను. ఓకే. సో ఈ రోజు మాత్రం మనం బాగా ఆడుకుందాం, ఓకేనా? బాగా ఆడాలి పిల్లలు, సరేనా? మీరు వెళ్ళి ఆడుకుంటారా? ఆడుకోండి ఆడుకోండి. జాగ్రత్త, మెల్లిగా. వాళ్ళ చిరునవ్వు చూసి నువ్వు ఆనందపడుతున్నావు, కానీ నీ గురించి నువ్వు ఆలోచించుకోవా? జరిగినంత వరకు బానే ఉంటుందిరా. రేపటి రోజు నీ మీద దొంగని ముద్ర పడుతుందని భయం వేస్తుందిరా. రేయ్, నా ధైర్యమే నువ్వురా. నువ్వు భయపడితే ఎలా చెప్పు? రేయ్, ఏంట్రా ఇది? ఇంత దెబ్బ తగిలిందేంటి? రే, ఏం లేదురా, చిన్న దెబ్బే. వస్తుంటే బైక్ స్కిడ్ అయింది, అంతే. ఇది చిన్న దెబ్బేంట్రా ఈడియట్? రే బాబు, ఇది చాలా చిన్న దెబ్బ, ఓకేనా? వాళ్ళకే కాదు, నాకు కూడా అమ్మాయినా నాన్నైనా అన్ని నువ్వే కదరా. నువ్వు తప్ప నాకెవరున్నారు చెప్పు? రే, నీకు నేను ఒక్కనే ఉన్నానా? లెటర్ లవ్, ఆ అమ్మాయి ఫీల్ అవుతుందేమో. తను వేరు నువ్వేర్రా. అది సరే, లెటర్ పంపించావా? అటు నుంచి లెటర్ వచ్చిందా? వచ్చింది. అయినా ఇంకెన్ని రోజులు రా ఇలా ఫేసులు చూసుకోకుండా లెటర్ చూసి మురిసిపోవడం? త్వరగా పప్పన్న పెట్టేరా. ఆ అమ్మాయి మనసులో నా మీద ప్రేమ ఉందని తెలుస్తుంది, కానీ ఎందుకో కలవడం లేదు. అయినా మనం బాగా సెటిల్ అయితేనే కదరా వచ్చిన వాళ్ళని బాగా చూసుకోగలం. నీ ప్రేమ గెలవాలరా. నువ్వు హ్యాపీగా ఉండాలి. నీకు ఈ గ్యారేజ్తో, నేను చేసే పనితో సంబంధం ఉండకూడదు. త్వరలోనే నీ లైఫ్ సెట్ అయిపోవాలరా. అవును, ఇంతకీ ఈరోజు ఎక్కడ కొట్టేశావు? అక్కడ ఇక్కడ ఏముందిరా, దాచుకోలేనంత డబ్బు ఎక్కడ ఉంటే అక్కడేరా మన చేతి వాటం. అర్థమా? సరే సరే, త్వరగా నంబర్ ప్లేట్ చేంజ్ చేసి ఆ బైక్ ఉన్నది ఫోన్ చేయరా. అలాగేరా. రేయ్, ఈ క్యారేజ్ ఎవరిదిరా? ఓ రేయ్, ఓ రకంగా అది మందేరా, తీసుకొచ్చేయ్. హలో, ఎక్కడున్నావే? బావ వెనకాల రోగ్స్, వాళ్ళ వెనుక నేను. చేసింగ్ సీన్ లో ఫోన్ చేసావెందుకు? మీరు ఫైటింగ్లు చేసుకుంటూ జల్సాలు చేసుకుంటారే, ఇక్కడ నాకు వాచిపోతుంది. త్వరగా రమ్మని మెసేజ్ పెడితే రిప్లై లేదేంటి? ఇప్పుడున్న మూడ్ వేరు. అక్కడ క్రిష్ బావకి అల్పొచ్చిందేమో. వేషాలు వేయకుండా బ్యాంకుకెళ్ళి 25 లక్షలు తీసుకురమ్మను. పాతికలో నా డ్రెస్సులకి, నా మేకప్ కిట్లకి 1 లక్ష ఇస్తే బావ క్షణంలో నీ ముందుంటాడు. లేదంటే లేట్ అవుతుంది.
పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అఖిలక్కకు చెప్తాను. వస్తారా రారా? ఏ టైగర్ కి చెప్పుకు, నీకు పెద్ద చాక్లెట్ తీసుకొస్తాను. అక్కర్లేదు, మీరు త్వరగా రండి. అరగంటలో మీరు ఇక్కడ ఉండకపోతే అఖిలక్క రుద్రావతారాన్ని చూస్తారు. ఏ నో 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 నో, ఆవేశపడకు. నేను క్రిష్ బావన్ తీసుకొస్తాను, ఓకేనా? ఓకే. వద్దవే. రే 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 వద్దురా వద్దురా ప్లీజ్ రా. రే రే ప్లీజ్ రా, వదిలేండి రా. బావా డోర్ తీ బావా. బావా రే 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 ప్లీజ్ రా, వద్దురా. రే 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 మీకేరా చెప్పేది. రే 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 భయం వేస్తుందిరా. రే 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 ప్లీజ్ రా. రే వద్దురా. రే నేను డోర్ తీస్తావా అని చూసుకోండి. రే రే ప్లీజ్ రా. రే దండం పెడతాను రా. రే వదిలేండి రా. బావా డోర్ తీ బావా. ఈ రోజు మీ బావకి గట్టి కోటింగ్ ఇస్తున్నాం. అంబులెన్స్ కి ఫోన్ చేసి పెట్టుకో. రే 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 కొట్టద్దురా కొట్టద్దురా ప్లీజ్ రా. రే అరే ప్లీజ్ రా, రిక్వెస్ట్ చేస్తున్నాను రా. రే కొట్టద్దురా కొట్టద్దురా కొట్టద్దురా. ఒరే, మా బావ స్కెచ్ చేస్తే పట్టపగలు మీకు చుక్కలేరా? వీడిని కుమ్మేంట్రా. రే 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 వద్దురా. రేయ్ రండ్రా. రేయ్ ఏం స్కెచ్ చేశాడ్రా ఈ క్రిష్ గాడు. కాలేజ్ స్టార్ట్ అయ్యాక కాలేజ్లో కొట్టుకుంటే మా గ్రాండీకి ఫోన్స్, కాలేజ్ నుంచి సస్పెన్షన్ అవసరమా నాకు? అందుకే ఒక రోజు ముందే ఈ క్రిష్ అంటే భయం ఉండాలని ఈ ప్లాన్ చేశా. ప్లాన్ నీది కావచ్చు, కానీ ఈరోజు నువ్వా మేమనే తేలిపోవాలి. ఎస్, మ్యూజిక్ స్టార్ట్ అయిందనమాట. బావా బావా, ఇంకెంత టైం పడుతుంది? గట్టిగా ఇంకో 10 నిమిషాలే, వీళ్ళకి అదే ఎక్కువ. సరే త్వరగా కానీ. నిన్ను బావా టైగర్ వచ్చిందంట, మనల్ని అడిగిందంట. బావా త్వరగా కానీ. ఏయ్ నా జోలికొస్తే అర్థమైందిగా. రండ్రా. ఏంటి టైగర్ వచ్చిందా? అవును బావా, బ్యాంక్కి వెళ్ళి రమ్మని భవానీ బామ్మ కాల్ చేసి చెప్పింది. పద పద పద. అమ్మా ఆల్రెడీ అంబులెన్స్ కి ఫోన్ చేశాను. మళ్ళీ మీకు ఫోన్ చేసే ఓపిక ఉంటుందో లేదో అని. రేయ్ ఓపికంటే మళ్ళీ కాల్ చేయండి, కచేరీ పెట్టుకుందాం. ఈ క్రిష్ గాడు కాలేజీలో ఉన్నంత వరకు అందరూ తల దించుకొనే ఉండాలి. ఎందుకంటే రాజ్యానికి కింగ్ ఒక్కడేగా ఉండాలి. బావా పద, టైగర్ వెయిటింగ్. టైగర్ వెయిటింగ్ అని చిన్నగా అంటావేంటే? పద. ఏ నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. గేర్ స్టక్ అయినట్టున్నాయి. గేర్ సెటప్ ఓపెన్ చేయాలి. మీరేమైనా పనుంటే చూసుకుంటండి. రెడీ అయ్యాక ఫోన్ చేస్తాను. అలాగే సార్. ఓకే.
అభి ఆ? ఎండ ఎక్కువగా ఉందిరా, చెట్టు కిందకెళ్ళి రిపేర్ చేద్దాం. సరే పద. టూల్ కిట్ ఇవ్వు. ఇదిగో. అభి, ఇక్కడి వరకు వచ్చాం కదరా, ఓసారి గుళ్ళోకి వెళ్ళొద్దాం పదరా. నీకు మొక్కుకోవడానికి మొక్కులున్నాయేమో, నాకైతే ఏం లేవురా. అదేంట్రా, అందరూ బాగుండాలంటావు, పిల్లల కోసం నా కోసం మొక్కుకోరా. మేమంతా బాగుండాలని మొక్కుకోరా. వద్దురా, బైక్ రిపేర్ చేయని ముందు. అది కాదురా, రారా వెళ్ళొచ్చేద్దాం. రారా, నా మాట విను, 5 నిమిషాలు కదా, వెళ్ళొచ్చేద్దాం. వద్దురా, పదరా. నువ్వు వెళ్ళు, నేను రాను. పదరా, పద. ఆ తర్వాతైనా చేసుకోవచ్చులే, పదరా. ముందు బైక్ పద. రిపేర్ చేయాలా? రమ్మన్నా రేయ్, కదా. రేయ్, బండి రిపేర్ చేయాలా? పద. స్వామి, చూడకుండా ప్రేమేంటని కొంతమంది అంటున్నా, నా మనసు మాత్రం అతని ప్రేమ నిజమని చెప్తుంది. నువ్వే మా ఇద్దరినీ ఒకటి చేయాలి. స్వామి, నాకు దీనిలాగా ప్రేమ దోమ అనే కోరికలే లేవు గాని నా క్యారేజ్ కాజేసిన వాడు కనిపించేలా చే స్వామి. 10 కొబ్బరికాయలు కొడతా, 9 నీ దగ్గర, 10ది వాడి నెత్తి మీద కొడతా. దెబ్బకుట దొంగల ముఠ అన్నట్టు అవ్వాలి ఆ ఎర్ర జుట్టోడి పని. స్వామి, ఏ ప్రేమ తెలియకుండా పెరిగిన నాకు తన ప్రేమ దొరికిన దగ్గర నుండి చెప్పలేని సంతోషంగా ఉన్నాను. తనెక్కడున్నా క్షేమంగా ఉండేలా చూడు స్వామి. అయ్యా, ఏంటి మీరు చేస్తున్నది? ఆయనకి మనం ఇవ్వాలా? ఆయన పేరు చెప్పి ఆ సొమ్ము మనలాంటి మనుషులే కదా వెనకేసుకునేది. గుప్పెడు మెతుకుల కోసం చేతులు చాచేవాళ్ళు, వైద్యం చేయించుకోలేని వాళ్ళు, పిల్లలు పట్టించుకొని అమ్మమ్మలు తాతయ్యలు ఎంతో మందున్నారు. అలాంటి వాళ్ళకి సాయం చేస్తే దేవుడు వీళ్ళ కోరికలు ఇంకా త్వరగా తీర్చుడా? చెప్పండి. ఇక్కడికి వచ్చే వాళ్ళకి మీరు అదే చెప్పండి.
పంతులు గారు వీణ్ణి కదిలిచ్చారా? రే నువ్వు పదరా బాబు, నువ్వు పద.